నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నీటి బొట్టును కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. నజీనా బేగం ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. నీటి పునర్వినియోగంపై దృష్టి సారించకపోవడం కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అన్నారు. యువతకు కూడా నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాపాడండి 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 సేవ్ ది వాటర్. ఇవాళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 ఎప్పుడు మనం జరుపుకుంటాము. దానికి సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి సహకారంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇవాళ 1K ర్యాలీ, ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. దీనికి వేదికను అలంకరించిన మన జియావుద్దీన్ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జి వారికి, అలాగే మన జీపీ గారికి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి, మరియు ఇక్కడ గ్యాదర్ అయిన వివిధ అడ్వకేట్స్కి, కోర్టు సిబ్బందికి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి అందరికీ నమస్కారం తెలుపుతున్నాం. ప్రపంచ నీటి దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, నీరు అనేది ఒక సహజ వనరు. నీరు రోజు రోజుకి అడుగంటిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే నీటి సంక్షోభం, అంటే నీరు కాలుష్యానికి గురి కావటము, మరియు సహజ వనరుల్లో వచ్చే నీరు ఎక్కువ వినియోగము మరియు పునర్వినియోగం మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల నీటి జలాలు అడుగంటిపోతున్నాయి. దీనికి సందర్భంగా మనం ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలి. ఇవాళ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు కాలుష్య నియంత్రణ మండలి వారి తరపున మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీటి పునర్వినియోగంపై దృష్టి పెట్టండి. ప్రతి బొట్టు చాలా ముఖ్యమైనది, ప్రతి నీటి బొట్టు చాలా విలువైనది. అలాగే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి మనము నీటి యొక్క వినియోగం గురించి చెప్పగలగాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరపున మేము నీటి పునర్వినియోగము, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసి మాత్రమే నీటిని పునర్వినియోగం చేయడం, అంటే వితిన్ ప్రిమిసిస్లోనే వాళ్ళకి గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం ఆ వాటర్ని వాడుకోవాలని చెప్పి, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెట్టాలని చెప్పి, తర్వాత జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఎఫ్లూయెంట్ సిస్టమ్ని పెట్టాలని చెప్పి, ఇలా వివిధ రకాలమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరపున. ప్రతి నీటి బొట్టు చాలా విలువైనదండి. మన యంగ్ జనరేషన్స్కి చెప్పాలి. మన చిన్నతనంలో అందరూ నీరుని క్యారీ చేసేవాళ్ళం. ఎవరైతే మనం నీరుని క్యారీ చేస్తామో ఆ నీరు యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ నీటి పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని, ప్రతి నీటి బొట్టును కాపాడాలని ఈ సందర్భంగా అందరినీ కాలుష్య నియంత్రణ మండలి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున కోరుకుంటున్నాం. నమస్కారం. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. యాక్చువల్గా 22వ తేదీ అనేది ఆదివారం వచ్చింది, మరియు సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రతి నీటి బొట్టు అనేది చాలా విలువైంది కాబట్టి దాన్ని మనం పునర్వినియోగం ఎట్ట చేసుకోవచ్చు, ప్రజల్లో అవగాహన ఎట్ట కల్పించాలా అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఒక 1K వాక్ను మనం నిర్వహిస్తున్నాము. ఈ ప్రజల పట్ల అవగాహన పెంచాలని మరియు దీన్ని అందరిలో చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈ నీటిని పునర్వినియోగం ఎట్ట చేసుకోవచ్చు అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి 1K వాక్ కూడా జరుగుతుంది. దీంట్లో పాల్గొని అందరూ అవగాహన పెంచుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఆక్సిజన్ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం అవుతుంది. భవిష్యత్తులో నీరు లేనిదే ఎటువంటి కార్యక్రమాలు నెరపబడవు. యంత్రాలు నడవాలన్నా కూడా నీరు కావాలి. మనిషి జీవనం కొనసాగించాలని నీరు కావాలి. ప్రతి ఒక్కరూ మనం లాయర్లందరూ మన దగ్గరికి వచ్చే క్లయింట్స్కి నీటి యొక్క సేవ్ ఎలా చేసుకోవచ్చు అనేది తెలియజేస్తారని నా యొక్క కోరిక. కాబట్టి నీరు చాలా ప్రాధాన్యత కలిగిందని తెలియజేస్తాను. ట్రంప్
పైశాచికత్వానికి ఇరాన్పై అమెరికా యుద్ధమే నిదర్శనమని, దీని ప్రభావం దేశంలో ఇంధన ధరలపై పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జంగాల మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, గ్యాస్ కొరతతో చిరు వ్యాపారాలు మూతపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గ్యాస్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు అరుణ్, హనుమంతరావు, చైతన్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఆ యుద్ధం యొక్క ప్రభావం మొత్తం ప్రజల యొక్క జీవన పరిస్థితులపైన పడి తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవిస్తున్నటువంటి దుస్థితిలో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నారు. మన దేశంలో కూడా అదే పద్ధతుల్లో యుద్ధం యొక్క ఇంపాక్టు మన దేశం మీద కూడా పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం ట్రంప్ మానసిక పైశాచికత్వానికి నిదర్శనంగా ఉంది తప్ప ఇంకొక రకంగా లేదు. పైత్యపు ప్రేలాపనలు పేలుతూ యుద్ధాన్ని మరింత రెచ్చగొడుతూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ట్రంప్ అసలు ప్రపంచంలోనే అనేక దేశాలు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం బలవంతాన ఇరాన్ని స్వాధీనం చేసుకోవాలనేటటువంటి వైపున చేస్తున్న ప్రయత్నం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం మౌనమే నీ భాష ఓ మోగ మనస అన్నట్టుగా మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడట్లా, వాడిని వీళ్ళు కొడితే మాట్లాడట్లా, వాళ్ళు తిడితే మాట్లాడట్లా, ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. దీనివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి డొమెస్టిక్ సిలిండర్ అయితే దొరకని పరిస్థితుల్లో కూడా ఇవాళ కనపడుతూ ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండరు లేక రోడ్ల మటు చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోడ్డు కూడలిలో టిఫిన్ బండ్లు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులంతా తమ వ్యాపారాలని మానేసేటటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళారు. గ్యాస్ ధరలు పెరగటం మాత్రమే కాదు, గ్యాసు దొరకట్లా. కానీ బ్లాకులో కొనేటటువంటి శక్తి అందరికీ లేదు కాబట్టి ఈ గుంటూరు నగరంలో బ్లాక్లో అయితే 500 నుంచి 2000 వరకు అవసరాన్ని బట్టి డొమెస్టిక్ సిలిండరు అమ్ముతూ ఉన్నారు. కమర్షియల్ సిలిండరు దానికి అంతం లేనంత రేట్లు పెరిగిపోయి చాలామంది వ్యాపారాలు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మానేసిన వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. ఇవి కాక రోజు రోజుకి అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ఉంటే ఇవాళ దానికి తోడు ఈ యొక్క గ్యాస్ ధరలు మూలిగే నక్కపైన తాటికేయబడ్డ చందంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. గుంటూరు బస్టాండ్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు నజీర్, గల్లా మాధవి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని తెచ్చారని వారు కొనియాడారు. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓకే
వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై నజీరన్న, జై నజీరన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పేరుతో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి పథకం, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి దివ్యాంగులకు గతంలో 40% పైన ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు అంటే దాదాపు 2 లక్షల మందికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు 12.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా దివ్యాంగులు ఎక్కడికి ప్రయాణం చేసినా దాదాపు 40 సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో దివ్యాంగులను పట్టించుకున్నటువంటి పరిస్థితులుంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుక్షణమే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేసినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంద్రధనుస్సు పేరుతో 6 పథకాలను ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని దివ్యాంగులకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ దగ్గర నుండి డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్ దగ్గర నుండి అనేక విధాలుగా ఈరోజు దివ్యాంగులకు ఒక శక్తిగా మారినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల శక్తి కార్యక్రమం ద్వారా కేవలం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, ఎటువంటి చదువులు చదువుకోవాలన్నా, ఎటువంటి వ్యాపారాలు వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమం. గతంలో లాగా తూతు మంత్రంగా కేవలం కొన్ని సర్వీసులే కాకుండా ఈరోజు దాదాపు ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసులో కూడా 41 సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటులు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒక పక్కన వాళ్ళకి చేయూతగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఇచ్చేటువంటి రుణాలు కానీ, బ్యాంకుల్లో వాళ్ళకి ఏదైతే షూరిటీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు సంబంధించి మరొక పథకాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేయాలని చెప్పి కొంతమంది దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క బస్సులో కూడా వాళ్లకు ఒక సీటుని రిజర్వ్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక సీట్ రిజర్వేషన్ ఉంటుంది, వాటిని స్ట్రిక్ట్గా పాటించాలని చెప్పి అధికారులు కూడా కోరడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి తెలియజేసేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపు 12.5 లక్షల మంది దివ్యాంగుల లబ్ధి చేకూర్చే కార్యక్రమం, దాదాపు 237 కోట్ల రూపాయల ఈరోజు నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దాదాపుగా 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నప్పుడు వారి ఆత్మగౌరవార్థం వారు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు ఇంద్రధనుసు పేరు మీదట ఒక 7 పథకాలని వారికి హామీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వితిన్ 2 months అంటే డిసెంబర్ 3న జరిగిన ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం చూస్తే మార్చి నెలలో కల్లా 2-3 నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలో మొదటిదైన ఫ్రీ బస్ని దివ్యాంగులకు కూడా వాళ్ళకు కూడా తీసుకురావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో విశేష కృషి చేస్తూ వారి ఆత్మగౌరవార్థం, వారి సహాయార్థం, వారి సంక్షేమార్థం, అదేవిధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ దిశగా కూడా
కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక పథకాలు దివ్యాంగుల పట్ల వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే కార్పొరేషన్లో స్థానిక సంస్థల్లో వాళ్ళకు ఒక సీటుని కేటాయించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ఒక సపరేట్ విభాగం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగ అనేక అంశాలతో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రామ్ని స్కీమ్ని రూపొందించడం జరిగింది. 2 నెలల కాలంలోనే ఉచిత బస్సుని వాళ్ళకి ముందుకు తీసుకురావడం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. ప్రతి దివ్యాంగుని తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద స్త్రీలైన దివ్యాంగులు ఈ ప్రోగ్రాం కింద కవర్ అవుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఈరోజు ఈ రూఫ్ కిందకి తీసుకొస్తూ మళ్ళీ అదనంగా 207 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్కీమ్కి నిధుల్ని ఖర్చు పెట్టడం అనేది నిజంగా వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వెనకబడకూడదు, ఆధారపడే విధంగా అవయవాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎవరి మీద ఆధారపడకూడదని ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. దానికోసమే ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. మేము కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల్ని ప్రారంభించి వారితో కొంతమేర ప్రయాణించడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగ శక్తి అనే ఈ పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మనకి దివ్యాంగ శక్తి గురించి మన సారు మేడం చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారంగా మన ఆగస్టు 15వ తారీఖు నుంచి మన స్త్రీశక్తి అమలు చేసుకున్నాము. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ దివ్యాంగులన్న మన సోదరిమణులు కూడా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దీన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఇవాళ ఈ రోజున మనమైతే ఇప్పుడు దివ్యాంగ శక్తి అంటే మనకున్న మన సోదరులందరూ దివ్యాంగులందరికీ కూడా ఎవరికైతే 40% పైన డిసెబిలిటీ ఉందో వారందరికీ కూడా ఏదైతే మన స్త్రీశక్తిలో ఇంప్లిమెంట్ అయిన బస్సెస్, ఏ బస్సెస్ అంటే మన సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ అన్నింటిలో కూడా మన దివ్యాంగులు సోదరుమణులు అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళతో పాటు ఉండే ఎస్కాట్ వాళ్ళకు కూడా 50% ఆఫ్ కన్సెషన్తో వాళ్ళ ట్రావెల్ ఉంటుంది. ఆ పై ప్రోడక్ట్ వచ్చేసరికి అల్ట్రా డీలక్స్లో మన దివ్యాంగ సోదరులందరికీ కూడా 50% కన్సెషన్తో మనం అలౌ చేయాలని ఆదేశాలు మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి 3 కేటగిరీలకు మాత్రమే ఈ యొక్క దివ్యాంగ బస్ పాస్లు ఇవ్వడం జరిగింది. కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 3 కేటగిరీల నుంచి 21 కేటగిరీలకి పెంచారు. 21 కేటగిరీలు పెంచడం మూలన ఇప్పటి వరకు 2 లక్షల సుమారు 7,000 మంది ఈ యొక్క పాసెస్ని దాన్ని వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి కనీసం 12,72,000 మందికి ఈ యొక్క పాసెస్ తీసుకునే అవకాశం ఉంది. సో మేమందరం కూడా ప్రతి చోట కూడా బస్ పాస్, స్పెషల్ బస్ పాస్ కౌంటర్స్ పెట్టి ఆన్లైన్ బస్ పాస్లో కానీ నార్మల్ మాన్యువల్ బస్ పాస్లో కానీ వెంటనే బస్ పాస్ ఇష్యూ చేయడానికి మేమందరం చాలా సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే మన దివ్యాంగ సోదరులు వస్తారో వాళ్ళకి వెంటనే మేము ఈ యొక్క బస్ పాసెస్ ఇష్యూ చేసి వారు కూడా ఈ బస్సెస్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి మా వంతు మేము కూడా కంప్లీట్గా మా కోఆపరేషన్ ఇది కూడా మేము ఇస్తూ ఉన్నాము. జీఎంసీకి ఆస్తి పన్ను వసూళ్లపై ఉన్న ఆసక్తి వీధి కుక్కల నియంత్రణపై లేదని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో బుధవారం ఆయన మాట్లాడారు. పట్టుకున్న కుక్కలకు వ్యాక్సిన్ వేసి వదిలివేయకుండా శివారు ప్రాంతాల్లో స్థలాన్ని తీసుకుని అక్కడ ఆవాసం కల్పించాలని అన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య వీధి కుక్కలు. మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా వీధి కుక్కల దాడి వల్ల హాస్పిటల్ పాలవుతున్నటువంటి ప్రజలు అనేక మంది, ప్రధానంగా అందులో మహిళలు, చిన్నపిల్లలు వీధి కుక్కల దాడి వల్ల హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, నల్లకుంట లాంటి ప్రాంతంలో, నల్లచెరువు లాంటి ప్రాంతంలో ప్రతిరోజు కూడా 2-3 కుక్కలను గరుస్తూ ఉన్నాయి. నిన్న కూడా 7 సంవత్సరాల పసిపిల్లవాడిని 4 కుక్కలు ఎగబడి కరవడం వల్ల అతనికి గొంతుకి తీవ్రమైన గాయం అవడం వల్ల సర్జరీ కూడా చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఈ మార్చి నెలలో, అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు ఏ విధంగా వసూలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆఫర్లు ఇచ్చి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసి పన్నులు వసూలు చేయాలనేటువంటి మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు విఫలం చెందారు.
మనం చూసుకున్నట్లయితే గతంలో గుంటూరుని గుంతలూరుగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ చేతకాని వల్ల గుంటూరుని కుక్కలూరుగా పిలిచేటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. అదేవిధంగా మనం తూర్పు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, గుంటూరు తూర్పు భాగంలో 30,000 కుక్కలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పశ్చిమలో అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి 40,000 కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో 1 టౌన్ 2 టౌన్ 2 కలుపుకొని 1,00,000కు పైగా కుక్కలు ఉంటా ఉన్నాయి. అవి ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోకుండా వాటిని పట్టుకొని పోయి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రజలకు దూరంగా ఉంచాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే, సిపిఐగా అధికారులను కలుస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేని కలుస్తూ ఉన్నాం, కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం. కానీ ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేయడం లేదు. కుక్కలను తీసుకొని పోతా ఉన్నారు, ఏబీసీ వ్యాక్సిన్ చేస్తూ ఉన్నారు, తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రాంతం వదిలేస్తూ ఉన్నారు. అది సమస్యకి పరిష్కారం కాదు. మళ్ళా కుక్కలు ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నాయి, ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ గుంటూరు నగరపాలక సంస్థ ప్రజల వద్ద నుంచి కోట్లాది రూపాయలు నిధులు వసూలు చేస్తూ ఉన్నారు. గుంటూరు నగరానికి దూరంగా కొంత స్థలాన్ని కొనండి, అక్కడ షెడ్లు ఏర్పాటు చేయండి, ప్రత్యేకంగా ఈ కుక్కల యొక్క సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో ప్రజల దగ్గర కుక్కలు లేకుండా చూడాలని చెప్పేసి సిబిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.